భారతీయ విద్యావిధానంలో ఒక అతిపెద్ద మార్పు రాబోతోంది. దశాబ్దాలుగా ఉన్న విద్యాప్రణాళికలో ఇది నిజంగా ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి. ఈ ఆసక్తికరమైన అంశాన్ని ఈ విశ్లేషణ ద్వారా నేరుగా పరిశీలిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా విషయాల్లోకి వెళ్దాం. అసలు విద్యావ్యవస్థలో రాబోతున్న ఆ కీలకమైన మార్పేంటి? బహుశా ఈపాటికే ఒక ఆసక్తి మొదలై ఉంటుంది కదా. మన పాఠశాలల పాఠ్య ప్రణాళికలో ఒక విశేషమైన అప్డేట్ రాబోతోందని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆ మార్పు దేని గురించి, దాని నేపథ్యం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి విభాగం ఆ కీలకమైన మార్పు మరియు కొత్తగా పరిచయమవుతున్న పాఠ్యాంశం. ఈ ప్రధానమైన అప్డేట్ ఏంటంటే పాఠశాలల్లో భగవద్గీతను ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం. అవును, మూలాధారాల ప్రకారం దీనిని ఒక ప్రత్యేకమైన అకడమిక్ సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించారు. ఇది ఏదో ఒక చిన్న ప్రస్తావన కాదు, లేదా ఐచ్ఛికంగా ఎంచుకునే అంశం కాదు. విద్యా వ్యవస్థలో సాంప్రదాయ గ్రంథాలను అకడమిక్ పాఠ్యాంశాలుగా మార్చడంలో ఇదొక పెద్ద అడుగు అని చెప్పచ్చు. దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక మతపరమైన గ్రంథంగా కాకుండా ఒక నైతిక, తాత్విక మార్గదర్శిగా దీన్ని బోధించడం. పాఠ్యపుస్తకాలలో ఇది ఎలా ఉండబోతోంది, పరీక్షల విధానం ఎలా ఉంటుంది అనే విషయాలపై ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. రెండవ విభాగం ఈ మార్పు ఎవరికి వర్తిస్తుంది? ఈ విధానం ప్రధానంగా 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే విద్యార్థుల జీవితంలో ఇది చాలా కీలకమైన దశ. మానసిక వికాస నిపుణులు చెప్పేదాని ప్రకారం సరిగ్గా ఈ వయస్సులోనే పిల్లల గ్రహణశక్తి, తార్కిక ఆలోచన, విశ్లేషణ సామర్థ్యం రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతాయి. వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. అందుకే ఈ దశలోనే ఇలాంటి తాత్విక, నైతిక పాఠ్యాంశాలను పరిచయం చేయడం వల్ల వారి ఆలోచనా విధానంపైన, వ్యక్తిత్వ నిర్మాణంపైన చాలా బలమైన ప్రభావం పడుతుందని మూలాధారాలు విశ్లేషిస్తున్నాయి. మూడవ విభాగం అసలు దీని ప్రధాన ఉద్దేశ్యమేంటి? దీని వెనుక ప్రధానంగా 2 పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది విద్యార్థులకు చిన్నతనం నుండే నైతిక విలువలను నేర్పించడం. ఈ రోజుల్లో ఉన్న విపరీతమైన పోటీ ప్రపంచంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా జయించాలి, సమాజంలో ఎలా మెలగాలి, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ధర్మబద్ధమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఇలాంటి జీవిత సత్యాలను ఆచరణాత్మకంగా అర్థమయ్యేలా చేయడం దీని ఉద్దేశ్యం. ఇక రెండవ లక్ష్యం మన సాంస్కృతిక వారసత్వంతో వారిని అనుసంధానం చేయడం. ఒక పక్క ఆధునిక విద్యను అందిస్తూనే మరోపక్క భారతీయ మూలాలను, ప్రాచీన విజ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్పష్టం చేస్తోంది. నాలుగవ విభాగం నూతన దిశ మరియు సమగ్ర ఎదుగుదల. సాధారణ పాఠశాల స్థాయి విద్యకు వ్యక్తిత్వ వికాసాన్ని జోడించడం ద్వారా ఒక సమగ్రమైన ఎదుగుదలను తీసుకురావచ్చని ఈ విధానం బలంగా నమ్ముతుంది. ఆలోచించండి, కేవలం పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని బట్టీపట్టడం, గుడ్డిగా పరీక్షలు రాయడం, మార్కులు తెచ్చుకోవడం ఇవేనా విద్య అంటే? కాదు అని మూలాలు చెబుతున్నాయి. దీనికి భిన్నంగా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం ద్వారా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగడానికి ఈ విద్యా విధానం ఒక బలమైన పునాది వేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా విద్యా వ్యవస్థను కేవలం అక్షరజ్ఞానం దగ్గరే ఆపేయకుండా జీవిత విజ్ఞానం వైపు తీసుకెళ్లే ప్రయత్నం. ఈ విధానం భారతీయ విద్యార్థుల సమగ్ర ఎదుగుదలకు ఒక నూతన దిశను చూపుతుంది అని మూల సమాచారం ప్రత్యేకంగా నొక్కి చెబుతోంది. ఇది కేవలం అకాడమిక్ విజయాలకే పరిమితం కాకుండా మానసిక మరియు నైతిక పరిపక్వత సాధించే దిశగా ఒక సరికొత్త మార్గాన్ని చూపిస్తుందని వివరిస్తున్నారు. ఈ ఆలోచనా విధానం భవిష్యత్తు తరాల ప్రయాణానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ వాక్యం ద్వారా స్పష్టమవుతోంది. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన మదిలో ఉంచుకుందాం. ఈ నూతన దిశ అంతిమంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్, సమగ్ర ఎదుగుదలను ఎలా తీర్చిదిద్దుతుంది? పాఠ్య ప్రణాళికలో వస్తున్న ఈ అత్యంత కీలకమైన మార్పు దీర్ఘకాలంలో మన విద్యావ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు ఉన్న ఆధారాలను లోతుగా పరిశీలించిన ఈ విశ్లేషణ ద్వారా ఈ అంశంపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారంతో మరింత లోతుగా ఆలోచించడానికి ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన